మనస్తత్వశాస్త్రవేత్త ఎక్కడున్నాడు లోకంలో? అత్యద్భుతమైన ఆవిష్కరణ. ఆయన అన్నారు, సదా మోహాటవ్యాం చరతి. ఈశ్వర, నా మనసుంది చూశావా, ఇదొక కోతి. ఇది ఏం చేస్తూ అదండి ఆయన యొక్క గొప్పతనం అక్కడ ఉంది. ఆయన వేసేటటువంటి ఉపమానం అలా ఉంటుంది. సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరౌ. నా మనసనబడేటటువంటి కోతి ఉందే, ఇది చించలము, ఎప్పుడూ స్థిరంగా ఉండదు. కోతి ఎప్పుడూ స్థిరంగా కూర్చోదు. కోతి ఒకవేళ స్థిరంగా అలా కూర్చుందనుకోండి, మనం ఏమంటామంటే, అంటే దీనికి ఒంట్లో బాగోలేదా, ఇలా ఉంది ఏమిటండి అంటాం కదా. కోతి అలా ఇలా పరిగెత్తకుండా అది వచ్చి అక్కడ అలా కూర్చుందనుకోండి, పురాణం వినడానికి వచ్చిందండి అనం. అండ్ ఆ కోతికి ఒంట్లో బాగోలేదా పాపం అలా ఉండిపోయింది ఏమిటండి అనం. కోతి అంటే తిరుగుతూ ఉంటేనే కోతి, తిరుగుతూ ఉంటేనే మనసు. ఇప్పుడు అది తిరగడమే కోతికి బలమైనట్టు, తిరగడమే నీ మనసుకి బలంగా నువ్వు మార్చుకోవాలి. ఎలా? నీకు చేతనైతే స్మరణగా మార్చాలి, చేత కాకపోతే ఈశ్వరుడికి చెప్పాలి. ఇది వింటలేదు, ఇతర విషయాల వైపుకు పోతోంది. ఏ విషయాల మీదకు పోతోంది? శంకరాచార్యులు వారు చెప్తున్నారు, ఎవరి మనసైనా పోతే వీటి మీదకే పోవాలి, వినా మార్గం ఉండదు. అలా కాకుండా ఇంకో దాని మీద కడితే వాడు తరించాడని గుర్తు. సదామోహాటవ్యాం. నా మనసనే కోతి ఒక అరణ్యంలో తిరుగుతోంది. ఆ అరణ్యంలో ఎత్తైనటువంటి ప్రదేశాలు ఏ ఉన్నాయో వాటి మీద ఎక్కి వాటి మీద కూర్చుంటూ ఉంటుంది, వాటి మీద తిరుగుతూ ఉంటుంది ఎప్పుడు. సదామోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరౌ. యువతి యొక్క కుచములనబడేటటువంటి పర్వతముల మీద తిరుగుతూ ఉంటుంది. అంటే హేయమైన కామదృష్టితో ఉంటుంది ఎప్పుడూ, దానికి అదే పని. దానికి వివరణంతవరకు చాలు. కుచగిరౌ నటత్యాశాఖాస్వటతి ఝడితి స్వైరమభిత. ఆశలు అనబడేటటువంటి ఓడలు పట్టుకొని ఎప్పుడూ ఊగుతూ ఉంటుంది. అంతు లేదా ఆశకి, ఎప్పుడూ ఆశ, ఎప్పుడూ ఆశ, ఎప్పుడూ కోరికలు. అలా తిరుగుతూనే ఉంటుంది. ఎంత వేగంగా తిరుగుతూ ఉంటుందో. ఇదంతా ఏ అరణ్యం? మోహాటవ్యాం. ఇందులో నువ్వు పట్టికెళ్ళగలిగినటువంటిదన్నది ఒక్కటి ఉండదు. నా కొడుకు నా కొడుకు నా కొడుకు అంటాడు. కన్ను పడిపోయిన తరువాత, ప్రాణము ఉత్క్రమణం అయిపోయిన తర్వాత ఆ కొడుకే వచ్చి అక్కడ ఎదురుగుండా నించుంటాడు. నాన్నగారండి నాన్నగారండి అని ఏడుస్తుంటాడు. ఏది? కన్ను విప్పి చూడమనండి. చిట్ట చివరి ఊపిరి శరీరంలోంచి పైకి వెడుతూనే తాను పెట్టుకున్న సర్వ సంబంధములు అక్కడతో అయిపోతాయి. ఆ క్షణంలో అన్నీ తెగిపోతాయి అంతే. కొడుకు తన కొడుకు కాడు, కూతురు కూతురు కాదు, అల్లుడు అల్లుడు కాదు, సంపద తనది కాదు. శంకరాచార్యుల వారు ఒక చోట అంటారు, కింవానేన ధనేన వాజికరిభి ప్రాప్తేన రాజ్యేన కిం కింవా పుత్ర కళత్ర మిత్ర పశుభిర్దేహేన గేహేన కిం జ్ఞాతైతక్షణ భంగురం చపతిరోత్యద్యం మనోదూరత స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీపార్వతీ వల్లభం అంటారు. కింవానేన ధనేన, డబ్బు 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 అంటాడు. తీసుకొస్తాడు, బ్యాంకులో వేస్తాడు, పాస్బుక్లో అంకెలుగా మారిపోతుంది, బీరువాలో పెడతాడు. వీడి శరీరం పడిపోయింది. ఆ అంకెలుగా ఉన్నటువంటి డబ్బుని సంపాదించడానికి వీడి జీవితంలో ఎంత సమయాన్నో వెచ్చించేశాడు. ఒక్క అంకె తడైపోయి కళ్ళమ్మని నీళ్ళు వచ్చి చెరిగిపోదు, అలాగే ఉంటుంది. వాజికరిభిహి, ఇప్పుడంటే గుర్రాలు ఏనుగులు లేవు, కార్లు. వీడి అంత్యేష్టి సంస్కారానికి కొత్త చాప తేవడానికి కారు పట్టుకెళ్ళినా అదేం కన్నీళ్లు కార్చదు, ఆ యజమాని వెళ్ళిపోయాడు. ప్రాప్తేన రాజ్యేన కిం, సంపాదించిన స్థలాలు ఏమీ అయిపోవు, అలాగే ఉంటాయి. కింవానేన ధనేన వాజికరిభి ప్రాప్తేన రాజ్యేన కిం కింవా పుత్ర కళత్ర మిత్ర పశుభిర్దేహేన గేహేన కిం. భార్య ఓ చోటి వరకు వస్తుంది, కొడుకు ఒక చోటి వరకు వస్తాడు. తమాషా ఏమిటంటే, ఈ శరీరం ఇన్ని ఫెయిర్ అండ్ లవ్లీలు రాశాడు, ఇన్ని పౌడర్లు రాశాడు, ఇన్ని ఆల్అవుట్లు ఎట్టాడు, ఇన్ని ఫ్యాన్లు ఎట్టాడు, ఇలా పడుకున్నాడు, ఇంత అల్లరి చేశాడే, దీన్ని పట్టుకెళ్ళి కర్రల మీద పడుకోబెట్టేటప్పుడు తల ముందు కాలిపోవడానికి వీలుగా పెట్టేస్తారు. పొడుగైన వాళ్ళ ప్రారంధం చూస్తే ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో. వాడి కాళ్ళు ముందు కాల్చడానికి ప్రయత్నం చేయరు, అందుకని కాళ్ళు ముందుకు వేలాడుతుంటాయి. కొయ్యబారిపోతుంది కదండి, కాళ్ళు బయటకు ఉంటాయి. తల ముందు బాగా కాలిపోవడానికి, ఎందుకంటే ఆ కపాలం పగిలితే కానీ వాళ్ళు స్నానం చేసి వెళ్ళడానికి ఉండదు, అందుకని తల ముందు కాలిపోవడానికి ఏర్పాటు చేస్తారు. ఆ ధైర్యం ఉన్నవాడు ఉంటాడు అక్కడ ప్రత్యేకం.
ఆయన ఆ నూనె నెయ్యో పోస్తూ బాగా జ్వాలకు అందేటట్టుగా కదుపుతాడు. కదిపితే మీరు కొంచెం దూరం నుంచి చూస్తే కాలిపోతున్నటువంటి శరీరంలో ఈ మిగిలిపోయిన కాళ్ళు, పనికిమాలిన తిరుగుడంతా తిరిగిపోయిన కాళ్ళు ఎర్రగా వేడికి బొబ్బలెక్కి ముద్దవుతూ ఉంటాయి. పట్టని శబ్దం వచ్చి పేలిపోయిన తర్వాత సంజ్ఞ చేస్తాడు, మీరు వెళ్ళిపోవచ్చని. పెద్ద ఊచ పట్టుకొచ్చి ఈ పాదాలు మోకాళ్ళ కింద నుంచి కాలకుండా ఉంటాయి, ఇంకా వీటిని దాంతో ఇలా ఎత్తి ఇలా వెనక్కి పడేస్తాడు, జ్వాలలోకి పడేస్తే కాలిపోయిందిగా, ఇక్కడేం పట్టు లేదుగా, ఇటు నుంచి తిరిగి అటు పడిపోతాయి. అప్పుడు జీవుడు చూస్తూ ఉంటాడు. గరుడ పురాణం చెప్తుంది, 11 రోజులు ఎక్కడ పోయాడో అక్కడ నిలబెడతారు, వదిలిందా నీకు ఈ పిచ్చి ఇప్పటికైనానని. అందుకని వ్యానవాయువుని విడిపిస్తాడు ఆనందహోమం చేసి కొడుకు. పెచ్చనాన్న ఇప్పటికైనా పెడతావా అని అడుగుతాడు. అప్పుడు చూసుకుంటాడు తన శరీరాన్ని. నేను నేను నేనని ఇలా చూపించాడే, ఇన్ని మాటలు గుండెలు బాదుకున్న అహంకారంతో ఇదన్నాడు. ఇది కాలిపోతుంటే వేడికి వెంట్రుకలు ఊడి చెట్ల దగ్గరికి వెళ్ళిపోతాయి, నిత్తురు ముద్దల 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 కింద పడిపోతుంది. చిట్ట చివరికి మిగిలిపోయిన ఎముకల్లో కొద్దిగా అస్థి సంచయనం అని చెప్పి తీసి మూట కట్టి శ్మశానం లాకర్లో పెట్టాడు కొడుకు. ఇంటికి కూడా తేడు, కాశీ పట్టుకెళ్ళడానికి అక్కడి నుంచే పట్టుకెడతాడు నిమజ్జనానికి. పెద్ద పెద్ద ఎముకలు తీసి అవతల పారేస్తాడు, వాటిని కుక్క నోట కరచుకుపోతుంది. నా శరీరం అని నువ్వు అహంకరించింది ఆఖరికి అదయింది. కాబట్టి దేహేన గేహేన కిం అన్నారు శంకరాచార్యులు. దేనికంత పిచ్చి నీకు? మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమేషత్కాల సర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా. ఏమనుకుంటున్నావో, ఒక్క క్షణం లోపలికెళ్ళిన ఊపిరి పైకి రాకపోయినా, పైకొచ్చిన ఊపిరి లోపలికి వెళ్ళకపోయినా అయిపోయిందంతే. కాబట్టి బ్రహ్మపదాన్ని చేరుకోవడానికి ప్రయత్నం చేయి. ఇవన్నీ నిన్ను ఉద్ధరించేస్తాయి అనుకుంటున్నావేమో, ఇవేవీ నిన్ను ఉద్ధరించవు. కాయము వీడి జీవుడతి కంపిత చిత్తత నీకు చుండవో నాయనయంచు ఏడ్చు నిజ నందన నందినులైన కాని కందోయిని భాష్పముల్ తొలుత దుఃఖమహాంబుని సుచ్చు పత్నియున్ కాయము వీడి రారు కదా చేసిన కర్మము పుణ్యము తప్ప శంకర. ఎవరొస్తారు వెనకాల? ఎవ్వరు వచ్చేవాళ్ళు ఉండరు. నీవు ఓపికన్నప్పుడు నువ్వు ఈశ్వర సంబంధమైనటువంటి మంచి చేసి పుణ్యాన్ని మూట కట్టుకుంటే అది వస్తుంది నీ వెనకాల. నువ్వు ఇలా పెట్టావా, నువ్వు ఇలా పెట్టావా ఈశ్వరుడికి అనవసరం. నువ్వు ఇలా పెట్టింది ఏదైనా ఉందా చెప్పు, అది రక్షిస్తుంది, అది నీ వెనకాతలు వస్తుంది. కాబట్టి జీవితంలో మనసు ఈశ్వరుడి దగ్గర పెట్టడం రావాలి. ఆ పెట్టడం రాకపోతే ప్రమాదంలోకి వెళ్ళిపోతావు. కాబట్టి శంకరులు అంటున్నారు, సదా మోహాటవ్యాం, అజ్ఞానంతో ఇది శాశ్వతమని, దీనికి సంబంధించినవి శాశ్వతమని, దీనిలోంచొచ్చినవి శాశ్వతమని, ఇది సత్యమని ఒక మాయకు భ్రమకు గురైపోయి ఆ అరణ్యంలో ఎప్పుడూ యువతీనాం కుచగిరౌ, ఆ యువతుల యొక్క కుచములనబడేటటువంటి ప్రదేశముల మీద నటత్యాశాఖాస్వటతి ఝడితి స్వైరమభిత. దానికి హద్దు ఆపు ఏం లేదు, ఇటెళ్ళాలని లేదు అటెళ్ళాలని లేదు, స్వైర విహారం అంటారు. ఆ ఓడలు పట్టుకు తిరుగుతూ ఉంటుంది, ఆ కొమ్మలెక్కి తిరుగుతూ ఉంటుంది, అలా వెళ్ళిపోతూ ఉంటుంది, ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది, అక్కడి నుంచి దూకేస్తుంది, ఇక్కడి నుంచి ఎక్కేస్తుంది. ఈశ్వర, నా మనసు కూడా అలాగే తిరుగుతోంది. స్వటిత ఝడితి స్వైరమభిత కపాలిన్. మీతో నేను మనవి చేశాను కదా, శంకర భగవత్పాదులు ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా సంబోధన చేశారు అంటే ఉత్తినే వీరిదండి. ఆ పిలుపుకి ఏదో అర్థం ఉంటుంది, అటువంటి సంబోధనే చేస్తారు శ్లోకంలో, దానికి సరిపోయే సంబోధన చేస్తారు. కపాలీశ్వరుడు అని పరమశివుడికి ఒక పేరు. ఆయన ఒక కపాలం చేత పట్టుకు తిరుగుతుంటాడు, 2 కారణముల చేత తిరుగుతాడు. మొదటి కారణం ఖట్వాంగీ వ్యాఖ్యానాన్ని నేను ఇప్పుడు చెయ్యను, అది ఇప్పుడు సందర్భోచితం కాదు. రెండవ కారణం ఎందుకు పట్టుకుంటాడంటే, కపాలాన్ని లోకంలో ఏవేవి నువ్వు నాకు ఇస్తానని అనుకుంటున్నావో అవేవీ నీవి కాదు, అవన్నీ నావి. ఆఖరికి చర్మము, రక్తము, కొవ్వు, అస్థి, మాంసము, శుక్ల, మేధ అనబడేటటువంటి 7 పదార్థములతో చేయబడినటువంటి ఈ శరీరం కూడా నేనిచ్చింది. నువ్వు నాకు ఇవ్వగలిగినదన్నది లేదు. నేను నిన్నడిగేది నీ మెదడు
పుర్రెలో, నా చేతిలో ఉన్న పుర్రెలో పెట్టు, నీ పుర్రె నా పుర్రెలో పెట్టు. పుర్రె అంటే వీడి పుర్రెకి బుద్ధి ఎలా పుట్టిందంటారు అంటే నీ మనసు, నీ తల, నీ ఆలోచన నా యందు పెట్టు. పెట్టావా తరిస్తావు. నీ మనసు నా దగ్గర పెట్టరా అని చెప్పడానికి ఆయన భిక్ష కపాలం పట్టుకు తిరుగుతుంటాడు. కపాలిన్ భిక్షోమే. ఈశ్వర, నువ్వు భిక్షాటనమూర్తిగా ఉన్నావు, నీకు నేను ఒక కానుకిస్తాను. భిక్షాటన చేసేటప్పుడు ఒక్కొక్క ఇంటి ముందుకు వెళ్ళి భవతి భిక్షాందేహి అంటారు. భిక్ష వెయ్యాలి అంటే ఆ ఇంటి యజమానురాలు బయటికి ఎందుకు వస్తుందో తెలుసా అండి? ఆ ఇంట్లో పిల్లలు పిలవాలి యజమానురాల్ని, అమ్మా అమ్మా అమ్మ ఒక్కసారి రామ్మా, ఒక్కసారి రామ్మా, ఆయన మన ఇంటి ముందు నించునేట్టు చూడమ్మా అనాలి. ఆవిడ లోపల నుంచి కాస్త భిక్ష పట్టుకొస్తోంది అనుకోండి, ఆ ఇంటి ముందు ఉన్నటువంటి ఆ భిక్షువు నిలబడతాడు. నిలబడితే ఆవిడొచ్చి కాస్త భిక్ష వేస్తుంది. పిల్లలు ఎందుకు నిలబెడతారు? ఉండు మా అమ్మని పిలుస్తామని వాళ్ళందరూ సంతోషంగా ఇంటి ముందు నిలబడాలని ఎందుకు కోరుకుంటారు భిక్షాటన చేసేవాళ్ళని? వాడి దగ్గర ఒక కోతి ఉందనుకోండి, ఇప్పుడు ఈ కోతిని పట్టుకుని వస్తున్నాడు అనుకోండి, ఆ కోతి కాసేపు ఆడుతుంటే పిల్లలు చూస్తారు, అందుకని ఇంట్లోంచి అమ్మని పిలుస్తారు. భిక్షాటన చేసేవాడి దగ్గర కోతి ఉంటే భిక్షాటన చేసేవాడికి ఉపయోగం. నా దగ్గర కోతి ఉంటే ఏం ఉపయోగం? పాడైపోతున్నాను ఈశ్వర. ఆ కోతి అటు ఇటు తిరుగుతోంది, మనసనే కోతి. కాబట్టి నువ్వు ఒక పని చేయి, నువ్వు ఎలాగో భిక్షాటనమూర్తిగా ఉన్నావుగా, శంకరాచార్యుల వారి యొక్క గడుసుతనం చూడండి ఆ చెప్పడంలో. కపాలిన్ భిక్షోమే హృదయ కపిమత్యంత చపలం. చపలం అని విడిచిపెట్టలేదు ఆయన, అత్యంత చపలం విశేషణం వేశారు. ఇంకా చెప్పడానికి వీలు లేనంత చాంచల్యము, అంత కదులుతూ ఉంటుంది ఆ మనసు. కోతి కదూ, అందుకని దీన్ని నీ భిక్షాపాత్రలో వేసేస్తున్నాను, తీసేసుకో. భిక్షాపాత్ర పట్టుకుని ఇంటి ముందుకు వచ్చినవాడు క్యాబేజీ కూర వేస్తే క్యాబేజీ కూర పుచ్చుకోవాలి, కాలీఫ్లవర్ కూర వేస్తే కాలీఫ్లవర్ పుచ్చుకోవాలి, వంకాయ కూర వేస్తే వంకాయ కూర పుచ్చుకోవాలి, కానీ కొత్తిమీర కారం పెట్టి చేయకపోయారా అమ్మ ఈ పూట అనకూడదు, తప్పు కదా అది. ఏది వేస్తే అది పుచ్చుకోవాలి. కాబట్టి ఈశ్వర, మీరు కపాలి, మీరు కపాలం పట్టుకుని భిక్షాటనకు వచ్చారు, నేను ఏది ఇస్తే అది పుచ్చుకోవాలి. ఇప్పుడు నేను మీకు ఒక కోతిని ఇస్తున్నాను, మీరు పుచ్చేసుకోండి. ఇది నా మనసనే కోతి, పై కోతి కాదు. భిక్షాటనమూర్తికి కోతి ఉంటే ఉపయోగంగా ఉంటుంది, ఈ కోతి నాకుంటే అపకారం జరుగుతోంది. ఈ కోతి మీరు పుచ్చేసుకోండి. కానీ వచ్చిన ఒకే ఒక ఇబ్బంది ఏమిటో తెలుసా? మీరు ఈ మనసుని ఈశ్వరుడికి ఇచ్చేయగలిగారు అనుకోండి, దానం చేసేసారనుకోండి, మనసు మీ చెప్పు చేతల్లో ఉన్నట్టేగా. నేను శివ, నా మనసు నువ్వు తీసేసుకో అన్నాను అనుకోండి, అయితే ఇచ్చేయి, నా కపాలంలో పడయి అన్నాడు అనుకోండి ఆయన, ఇదిగో ఇచ్చేస్తున్నాను అని మీరు ఇచ్చేసారనుకోండి, ఇప్పుడు మనసు మీ చెప్పు చేతల్లో ఉందా లేదా? ఇచ్చేస్తే వెళ్ళిపోవడానికి. మీ చెప్పు చేతల్లో మనసుంటే మీరు ఈ ముందు మాట ఎలా పనికి వస్తుంది? పాము ఇంట్లో తిరుగుతోంది అనుకోండి, పాములు పట్టేవాడిని తీసుకొచ్చి ఏమై నీకో పాముని ఇస్తాను రా అని, ఏది పాము ఇవ్వండి అన్నారు అనుకోండి, ఎక్కడో తిరుగుతోంది, పట్టుకో, నువ్వు పట్టుకుపో అనాలి, కానీ నీకు పాము ఇస్తాను రా అని మీరు పట్టుకోవడానికి తిరగకూడదు, అది మిమ్మల్ని కలుస్తుంది. మీరు పాముని పట్టుకోలేరు కాబట్టి పాముల వాడిని పిలిచి నీకో పాము ఇస్తాను రమ్మని, మా ఇంట్లో నల్లత్రాచు తిరుగుతోంది దాన్ని పట్టుకుపోంటే వాడు వెతుకుని పట్టుకుపోతాడు. మీరు ఇవ్వలేరు, మీరు పట్టుకుని ఇవ్వలేరు కాబట్టి పాముల వాడిని పిలిచి మా ఇంట్లో పాము ఇచ్చేసామండి అంటారు. వాడా పాము ఇచ్చింది నిజంగా, వాడు పట్టుకుపోయాడు పాముని కదండి. పాముని ఇవ్వగలిగిన వాడైతే పాముండగా భయమే లేదు, పాముని పట్టుకోగలిగిన వాడైతే. పట్టుకోలేడు, ఇవ్వను లేడు కాబట్టి ఆయన్ని తెచ్చి పట్టుకుపోమన్నాడు. మీ మనసు మీ చెప్పు చేతల్లో ఉండి మీరిచ్చేస్తే వెళ్ళిపోయేదైతే ఇంకే, అసలు మీరు నా మనసు వల్ల నేను పాడవుతున్నానని శివుడికి చెప్పుకోవడం ఎందుకు? మీ మనసు మీ చెప్పు చేతల్లో ఉంటే ఈశ్వరుణ్ణే భక్తితో కొలుతురు. కాబట్టి ఈశ్వర నీకు ఇచ్చేస్తాను పట్టుకెళ్ళిపో అంటే శ్లోకం అంతా తప్పైపోతుంది. అప్పుడు అది సదామోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరౌ నటత్యాశా శాఖా స్ఫటతి ఝడితి స్వైరమభిత, ఆ పాదాలు దానికి అన్వయం కావు. కాబట్టి శంకరుల యొక్క గొప్పతనం చూడండి, శరణాగతిని ఎంత గొప్పగా దిద్దారో ఆయన అన్నారు, కపాలిన్ బిక్షోమే హృదయ కపిమత్యంత చపలం దృఢం భక్త్యా బద్ధ్వా శివ భవదధీనం కురు విభో. ఈశ్వర, ఈ కోతిని మీరు పట్టుకెళ్ళిపోండి, నేను ఇవ్వలేను, నేను ఇవ్వగలిగిన వాడిని అయితే మనసు నా చెప్పు చేతల్లో ఉన్నట్టు, మీరే పట్టుకెళ్ళిపోండి. ఎలా పట్టుకెళ్ళిపోమంటావు? ఆ కోతి మాట విందంటున్నావుగా, మరి మాట వినని కోతిని ఇలా పట్టుకున్నారనుకోండి, మీరు ఏమాత్రమైన పట్టు వదిలారో అది పారిపోతుంది. ఎక్కడికి పారిపోతుందో తెలుసా అండి? దానికి ఒక లక్షణం ఉంటుంది, అది ఎక్కడ తిరుగుతుంటుందో అక్కడికే వెడుతుంది.